నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం ఎలా ఉన్నారు మేడం? బాగున్నామ్మా. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ దగ్గర మళ్ళీ ప్రోగ్రామ్ చేయడానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలి అంతే. ఖచ్చితంగా. ఎంత బ్యూటిఫుల్ ఆస్ట్రాలజర్ అంటే నేను మాటలో చెప్పలేను. నాకు చాలా ఏళ్ల నుంచి కూడా మీతో సత్సంబంధం ఉంది. కొన్ని అవును. ఏళ్ల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. సుమారు 10 years బాంబేలో కూడా మనం అవును. కలిసి వర్క్ చేసి ఉన్నాము. సో 10 years నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఎంతో మంది మీ క్లయింట్స్ తో లైవ్ లో మాట్లాడిన సందర్భాలు అనేకం. అవును. అందరూ 15 కూడా years అయిపోయింది. 2011. 2011 లో మనం బాంబేలో. అవును. అవునవును. కరెక్ట్ మేడం. 15 years అయింది. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. మళ్ళీ టైం ఇస్తున్నారు. చాలా అద్భుతంగా రెమెడీస్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా చెప్తారు అంటే ఏదో మనం చేయించేసాము తర్వాత పని అయిందా లేదా అనేది కాదు. అది మనం చేసామంటే ఇంకా గన్ షాట్ అంతే, పని అయిపోవాల్సిందే. అలా క్లయింట్స్ తో కొన్ని వందల వీడియోస్ మనం చేసాం. అవును. మీ క్లయింట్స్ తో మనకు చెప్పడం, మీ క్లయింట్స్ అనేవి చాలా వీడియోస్ మనం మాట్లాడుకుని ఉన్నాము. అయితే ఈ రోజు కూడా ఒకరు మీ ద్వారా రెమెడీ తీసుకుని వాళ్ళ సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు అనేది లైవ్ లో మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడమంటారా? తప్పకుండా. హలో, హలో, నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ నుంచి. నమస్తే మేడం. నమస్తే అండి. మీకు ఎలా తెలుసు తనిష్క గారు? ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు? అసలు ఎటువంటి సమస్యల నుంచి ఎంతలోపు బయటపడ్డారు? అంటే ఎంత సమయం లోపు బయటపడ్డారు? ఇవన్నీ ఒక్కసారి నాతో పంచుకుంటారా? తప్పనిసరిగా మేడం, తప్పనిసరిగా మేడం. చెప్పండి. అదే యూట్యూబ్ ద్వారా మేడం గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొంచెం ఐడియా వచ్చింది అనమాట నాకు. మేడం గారిని ఒకసారి అప్రోచ్ అవుదాం అనుకున్నాను. నేను చాలా మంది దగ్గర వెళ్ళినాము, కానీ సమస్యల పరిష్కార మార్గం కాలేదన్నమాట. ఎటువంటి సమస్యల రీత్యా మరి మేడం గారిని కలిసారు మీరు? అదే బాబు విషయమే మేడం. బాబుకు జాబ్ ప్లస్ అదే వివాహం, వీటి విషయం గురించి కొంచెం అప్రోచ్ అవుతుంది మేడం గారిని. ఓకే. సో ఎట్లా మరి? అదే మేడం ఫోన్ నెంబర్ తీసుకునేసి మేడం గారితో కాంటాక్ట్ అయ్యాను. మేడం గారు అన్ని డీటెయిల్ గా చెప్పారనమాట. తర్వాత కొన్ని రకాల పూజలు చేయాలని చెప్పారు మేడం గారు. మీరే చక్కగా మీ ఇంట్లో చేసుకునే, అంటే మీ బాబు జాతకం రీత్యా మీకు రెమెడీ ఇచ్చారా? అంతేనా? అవును మేడం, ఇచ్చారు. మీరే మీ ఇంట్లో చేసుకున్నారు. మరి మీరు చేసుకుని మొదలు పెట్టిన తర్వాత ఎన్నాళ్లలో మీకు రిజల్ట్ వచ్చింది? ఒక 2 months అట్లా టైం పట్టింది మేడం. 2 months లో రిజల్ట్ అయితే వచ్చింది. జాబ్ వచ్చిందా అబ్బాయికి? జాబ్ ప్లస్ వివాహ సంబంధాలు కూడా చూస్తున్నాము. వివాహము త్వరగా కుదిరింది మేడం. ఓహో, సూపర్. ఎప్పుడు మరి వివాహము? మార్చి 3rd, 4th. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ గా పిల్లవాడికి. మేడం పద్మిని మేడం మిమ్మల్ని చూస్తూ ఉంటాను నేను కూడా యూట్యూబ్ లో ఇంటర్వ్యూలో. థాంక్యూ. శ్రవంతి మేడం మీరు ఇంటర్వ్యూస్ అన్ని చూస్తూ ఉంటారు. థాంక్యూ. చాలా సంతోషం. మీ పిల్లలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే మా బ్లెస్సింగ్స్. థాంక్స్ మేడం, థాంక్స్ మేడం. చాలా సంతోషం. మరి ఎంత హ్యాపీగా ఉన్నారు తనిష్క మేడం తో మీరు అపాయింట్మెంట్ తీసుకోవడానికి? చాలా. నేను ఎంతో మంది వేదాంతులు పండితులు కలిసినాను, కానీ మేడం గారు ఏ టైంలో కూడా ఏది మనం డౌట్ ఉన్నా కూడా ఎట్లా చేసుకోవాలంటే ప్రతి ఒక్కదానికి కూడా మేడం స్పందించేవాళ్ళు అనమాట. ఆన్సర్ ఇచ్చేవాళ్ళు మేడం గారు. అన్ని మనతో బాగా షేర్ చేసుకునే వాళ్ళు మేడం గారు. నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా చాలా సంతోషం అండి. చక్కటి విషయాలంటే మీ పర్సనల్ లైఫ్ లో మీకు ఏం జరిగింది అది నాకు చెప్పేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది కాదు నా ఉద్దేశం. నేను ఎందుకు అడుగుతాను అంటే ఇటువంటి వీడియోస్ ఇప్పుడు 10 మంది ఇప్పుడు మీరు కూడా చాలా మంది దగ్గరికి వెళ్ళారు అంటే వాళ్ళల్లో ఏదో మీరు చూసిన ఆస్ట్రాలజర్స్ లో ఏదో అంటే వాళ్ళలో టాలెంట్ లేకనో లేకపోతే వాళ్ళకి కరెక్ట్ పర్సన్ కాదని కాదు. కాకపోతే కొంతమంది దగ్గర సెట్ అవుతారు కదా. సో మేడం దగ్గరికి వెళ్ళటము, మీ సమస్య తీరటం, ఇట్లా ఒక క్రాస్ జంక్షన్ లో ఉన్న వాళ్ళకి నాకు ఎవరైనా కరెక్ట్ పర్సన్ దొరికితే బాగుండు అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది. అందుకని ఇట్లా కాల్స్, ఎందుకంటే మీరందరూ జెన్యూన్ పర్సన్స్. మీకు జరిగిన అనుభవం మీరు చెప్తే గనక ఇంకో 10 మందికి అది హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు కృతజ్ఞతలండి. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది 100% నా మనసులో నుంచి వచ్చిన మాట. సో చాలా మంది ఇదే ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తూ ఉంటారు. వెళ్ళామండి,
ఒక్కొక్కసారి శాస్త్రం మీద నమ్మకం పోతుంది, దేవుడి ముందు దేవుడి అవును. యందు కూడా నమ్మకం పోగొట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ నిజం కాదు, ఏదో అవును. బిజినెస్ చేస్తున్నారు అని చెప్పి. సో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే పర్ఫెక్ట్ గా మన సమస్య ఎలా అయితే తీరుతుందో, పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తే కూడా మన సమస్య ఎలా తీరటం తథ్యం. అవును. రైట్ మేడం. జాబ్ రీత్యా వీళ్ళు మీ దగ్గరికి రావడం జరిగింది. సో ఒక్కసారి అంటే వీళ్ళకొచ్చే ఎట్లా అంటేమో మ్మ్. జాబ్ విషయం ఒకటి, మ్యారేజ్ మెయిన్ రెండు మ్మ్. వాళ్ళు అసలు సెటిల్మెంట్ preparation. కదా లైఫ్. అవును. జాబ్‌ది అసలు వచ్చింది మంచిగా. ఇంకొక విషయం ఏందంటే, ఆ మేడం ఒకటి పర్సనల్‌గా యాక్చువల్‌గా ఏందంటే, వాళ్ళకు సంబంధం సెట్ అయింది. సింగపూర్ సంబంధము. సో, అమ్మాయి కూడా ఇంకా మంచి సాలరీ ప్యాకేజ్ ఉందన్నమాట అమ్మాయికి కూడా. అసలు వచ్చిన వీళ్ళు అనుకోకుండా రీతిలో ఇంకా మంచి ఒక మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు సెట్ అయిందని ఆమె చెప్పారు. సో, వాయిస్ మెసేజ్ పెట్టి ఉన్నారు. అవి కూడా ఉంది. యాక్చువల్‌గా ఎందుకు మీకు చెప్పాలంటే, ఒకటి మనం రెమెడీ ఇచ్చినాం. వాళ్ళకి మేజర్‌గా సంబంధాలు చూస్తున్నారు. ఎంత చూసినా సెట్ అవ్వట్లేదు. సో, దాని గురించని తర్వాత జాబ్ విషయం రెండునే కానీ రెండుని మంచిగా సెట్ అయిందని ఆమె అసలు వాయిస్ మెసేజ్ పెట్టి మన ఆఫీస్‌లోంచి మళ్ళీ పెట్టారు. మేడం మీతో మాట్లాడతారంట. సో, మంచిగా సంబంధం సెట్ అయిందని చెప్పి చెప్పమని చెప్పారని. ఓకే. అసలు చాలా సంతోషం అన్నమాట. చాలా అంటే సంతోషం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. యాక్చువల్‌గా ఏందంటే వాళ్ళు ఉన్న విషయము వాళ్ళకి జరిగినది ఇంకా నలుగురికి చెప్పాలన్న ఉద్దేశం వాళ్ళకి 100%. కూడా. ఏందంటే వాళ్ళు ఇంత మందుల దగ్గర తిరిగారు పూజల గురించి. మ్మ్. కానీ ఎక్కడ సెట్ అవ్వలేదు. యాక్చువల్ వీళ్ళు అంటే తమిళ్ కూడా వచ్చు ఆమెకు అనుకుంటా. అందుకని. సో, ఆ తెలుగు కూడా కొంచెం క్లియర్‌గా చెప్పలేకుండా పోతున్నారు. కానీ ఆమె అసలు తమిళ్ కూడా వచ్చు. వీళ్ళు విషయం ఏందంటే మొన్న కూడా నాతో మాట్లాడినప్పుడు అసలు నెక్స్ట్ మంత్ అవి మ్యారేజ్ అవి ఫిక్స్ అయిపోయింది కాబట్టి, సో, వాళ్ళందరూ వచ్చున్నారు మేడం మీతో మాట్లాడలేకుండా పోతున్నాను అన్నారు. సర్లే పర్వాలేమ్మా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి నో ప్రాబ్లమ్ అని చెప్పాను. సో, అంత సంతోషంగా 2 చెప్పారు. నెలల్లో చక్కటి అంటే సంబంధం. లైఫ్ సెట్ అవ్వటం, అటు ఉద్యోగం రావటం, అవును. మంచి సంబంధం రావటం అవును. అసలు చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. చాలా అవును. అద్భుతంగా. ఎన్నాళ్ళ నుంచి అస్ట్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్నారు తనుష్క గారు? నాది వచ్చి ఇప్పుడు ఈ ఫీల్డ్‌కి వచ్చి 25 ఇయర్స్ అయితుంది. 25 ఇయర్స్ నుంచి, మ్మ్. విచ్ ఇస్ నాట్ అ జోక్. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి అవును. ఎవరికి ఎట్లా చెప్పాలి అనేది జాతకం చూస్తే ఖచ్చితంగా యాక్యురేట్ చెప్పొచ్చు. గా చెప్పొచ్చు. సో మరి మీరు కూడా ఒకవేళ మాకు ఎటు తోచని పరిస్థితుల్లో ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మేడం ని కాంటాక్ట్ చేయండి. మీ సమస్యల నుంచి బయటపడండి, సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. నమస్తే. నమస్తే అమ్మా.